ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా దేవుని నామములో శుభములు కలుగును గాక. ఆమె మనము ఈరోజు ధ్యానించుకోబోయే వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. నా యొద్దకు వచ్చువారని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రభు సన్నిధిలో మరి ఆయన దగ్గరికి వచ్చిన ఎవరినైనా సరే, అంటే ఫలానా వాళ్ళు వస్తేనే చూస్తాను, లేకపోతే వీళ్ళు వస్తేనే చూస్తాను, ఇలాంటి కేటగిరీ ఉంటే చూస్తాను, లేకపోతే ఎంత విశ్వాసం ఉంటేనే చూస్తాను అని ఆ దేవుడు అసలు ఎప్పుడు కూడా అనట్లేదు. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమవుతుందంటే, దైవ సన్నిధిలోకి మరి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు భయం లేకుండా బిడియం లేకుండా వెళ్తాకు ఇది చాలా గొప్ప ఆధారమైన వాక్యమైంది మనకి. కాబట్టి నేను పాపని, బాబు నేను చాలా గొప్ప పాపం చేసేసాను, నాకు మంచి చెడ్డలు తెలిసినా కూడా వాటి ప్రకారం నడుచుకోలేకపోయాను, లేకపోతే మారు మనసు పొందలేకపోయాను అని భయపడాల్సిన అవసరం మనకు లేకుండా ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారు? ధైర్యంగా ఆయన కృపా సన్నిధికి వెళ్ళటకు ఆయన కృపా ద్వారం ఎప్పుడు కూడా మన కొరకు తెరవబడి ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించుకోవచ్చు అనమాట. నేను సిద్ధంగా లేను, నాకు ప్రార్థన రాదు అని సాకులు చెప్పుకుంటూ మనం ఉండాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఉన్న పాట వచ్చుచున్నాను అనే పాట నా ఫేవరెట్ పాట అనుకోండి. ఆ పాట ద్వారా మనకి ఏమవుతుందంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ప్రభు దగ్గరికి మన మనసును ప్రభు వైపు తిప్పుకొని మనం ఆయన వైపు అడుగులు వేసినట్లయితే మరి ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాక్యము మనలో నెరవేరటకు ఆస్కారం ఉందన్నమాట. అసలు ఆయన అంటున్నాడు, ఎవరైనా సరే ఏ మాత్రం కూడా త్రోసివేయను అంటున్నాడు. అసలు త్రోసివేసే తండ్రి కాదు. మనం ఏ స్థితిలో వస్తున్నామో, కానీ మనం వచ్చిన స్థితి ఎలాగుంది, మన మనసు ఎలాగుందో మనం ఒకసారి చూసుకోవాలి. నిజంగా ప్రభు సన్నిధికి మనము సరి అయినటువంటి స్థితిలో వస్తున్నామా అంటే పాపం లేని స్థితి కాదు, లేకపోతే ఇంకేదో కాదు. నిజమైన దృఢ నిశ్చయంతో ప్రభు దగ్గరకు రావాలి, ప్రభు చేత కడగబడాలి, ప్రభు చేత మనం ప్రభు యొక్క చేత మనము మరి మంచి స్థితిలోనికి ఉండాలా, ప్రభుతో సహవాసం చేయాలా అనేటువంటి దృఢ నిశ్వాసంతో మనం వచ్చినట్లయితే తప్పకుండా కూడా ప్రభు మనల్ని అంగీకరించే దేవుడే ఉన్నాడు అనమాట. అదే కాకుండా ఆటకాయతనంగా ఇలా వచ్చి వెళ్ళినట్టు ఏదో అన్నాడు కాబట్టి వస్తున్నాను, కానీ మళ్ళీ ఆయన ఇక్కడ నేను నిలవటానికి నేను ఉండను, ఆయనలో ఉండాల్సిన అవసరం లేదనుకుని మనం అనుకున్నట్లయితే దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు. అయితే మన పిల్లలు ఉన్నారు, మనం ప్రతిసారి అమ్మ నన్ను కడుగు అంటున్నారు అనుకోండి, వాళ్ళు మురికి చేసుకున్నప్పుడు తల్లి కడుగుతాకి వచ్చినప్పుడు వాడు పారిపోతూ ఉన్నాడు అనుకోండి, వస్తాడు కానీ వాడు అక్కడ కుదురుగా నిలవలేకపోతున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరు నష్టపోతారు? వాడే మురికిగా ఉంటాడు. కాబట్టి మనము నిజమైన స్థితిలో ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన ఒక కోరికతో మనం వస్తున్నాము, ప్రభు నన్ను శుద్ధి చేస్తాడు, నా స్థితి మంచిది కాదని నాకు అర్థమైంది, కానీ ఆయన నన్ను త్రోసివేసేవాడు కాదు, కాబట్టి ఆయన దగ్గరికి వచ్చానంటే నేను ఆయన చేత శుద్ధి చేయబడాలి అనే ఉద్దేశంతో మనం రావాలన్నమాట. అదే కాకుండా ప్రభు ఇక్కడ మత్తయి సువార్త 7:7 అంటున్నాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. అడుగుడి మీకు ఇస్తానన్నమాట. ఇట్లా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నాకు కావాల్సిన అడగాలి, ఇస్తానన్న ప్రభు అంటున్నారు కదా, కాబట్టి ధైర్యంగా అడుగుతాను అని అనుకుని మనము ఆయన దగ్గరకు వచ్చినట్లయితే మనము ప్రతిది కూడా అడిగిన ప్రతిది కూడా పొందుతాం అనమాట. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఏదో అడుగుతారు అనుకోండి, నాకు పెద్ద ఏరోప్లేన్ కావాలి అన్నప్పుడు ఆ పెద్ద ఏరోప్లేన్ ఏమో మనకి కొని మనం కదండి, ఆడ అడిగింది ఏరోప్లేన్ పైన ఆకాశంలో చూపించి నాకు అది కావాలన్నా అనుకోండి, దాని రూపంలో ఉన్న చిన్నది ఏదో ఒక టాయ్ మనం ఇస్తూ ఉంటాం. కానీ ఎందుకంటే వాడు వయసుకు మించి కాబట్టి. అదే ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత వాడికి ఒక స్థితి వచ్చినాక వాడు ఒక పైలట్ అయిన తర్వాత ఏరోప్లేనే వాడే ఏరోప్లేన్ నడిపే స్థితికి వాడు ఎదుగుతాడు అనమాట. కానీ చిన్నప్పుడు మనం అడిగిన వాటికి
మరి ఆ యొక్క వాడికున్న ఆశని బట్టి వాడి యొక్క దీన్ని మనము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. నాన్న నువ్వు అట్లా అనుకున్నావు, చిన్నప్పటి నుండి ఇట్లా ఉంది నీకు, అదైతే బాగుంటది, ఇది చదువు అది చదువు అని మనం ఎంకరేజ్ చేస్తాం పక్క నుండి. కానీ వాడు దాంట్లో నడిచినప్పుడే వాడు అనుకున్నదే వాడికి నెరవేర్పు వాడికి ఇవ్వబడుతుంది. కనుక మనము ఏదైనా సరే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం అడుగుతున్నామో దాన్ని పొంది ఉన్నామని నమ్మంటున్నాడు. మార్కు సువార్త 11:24 ఉంటుంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని ప్రభు చెప్తున్నారు. నాకు నెరవేర్పు ఏం కనబడట్లేదు, నాకేమి దర్శనం రావట్లేదు, నాకేమి కళలు కానీ ఏమి రావట్లేదు, అంతా కూడా అసలు నాకు అసలు నమ్మకం అనేది నాకు రావట్లేదు అని అనుకుంటూ మనము దాన్ని ఎందు విశ్వాసం ఉంచకపోతే, స్థిరమైన నమ్మకం మనకు ఉండకపోతే, మరి మనము అటు ఇటు కదిలిపోయే స్థితిలో మనం ఉంటే మనము అడిగిన వాటిని పొందలేమన్నమాట. మరి ఒక ఆయన తన ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతాడు, తన కుమారుని గురించి అడిగినప్పుడు, తండ్రి ప్రభా నాకు నాకు నువ్వు చేస్తున్నావని నమ్ముతున్నానయ్యా, కానీ నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయతండి అని అంటున్నాడు. అంటే ఒక మనిషిగా మనకు అపనమ్మకం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం అడుగుతున్న దాన్ని ఎదురుగుండా చూడగలిగిన స్థితి మనకు ఆ యొక్క స్థితి మనకు లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, అయ్యో ఇది అడుగుతున్నాను కానీ దేవుడు ఇస్తాడో లేదో, దేవుడు ఏం చేస్తాడో అన్నట్లుగా మనం అపనమ్మకతో మాత్రం మనం ఉండకూడదని, ఒకవేళ అపనమ్మకం కలిగినా కూడా ప్రభు యొక్క సహాయం ద్వారా ఆ అపనమ్మకాన్ని జయించగలిగినటువంటి స్థితికి మనం ఎదుగుతామని ప్రభు చెప్తున్నారు. కాబట్టి కష్టమైనప్పటికీ అది బాహ్య దృష్టికి మనకు అసలు కనపట్టలేదు, కానీ రహస్యమందు చూచుచున్న మన తండ్రి తప్పకుండా ఇస్తాడట. నిజమే. మరి ఆ వాక్యం కూడా మత్తయి సువార్త 6:6 ఉంటుంది కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు మరి ప్రార్థన చేయమంటున్నారు. ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు అంటున్నారు. అంటే అందరు చూసేటట్లుగా సంఘంలో చాలా ప్రార్థనలు చేస్తాము, కానీ ఎవ్వరికి కనపడకుండా ఏకాంతంగా మనం చేసుకునే ప్రార్థనలు కూడా ఉంటాయి. లేకపోతే ఎక్కడైతే 2-3 నామను ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి, కాబట్టి 2-3 కలిసి కూడా చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో మనం అడిగేటువంటి చేసేటువంటి ప్రార్థనలు అన్నమాట. కానీ ఇక్కడ ప్రభు మీరు ప్రార్థన చేయండి నేను వింటాను, లేకపోతే మరి నువ్వు సరిగ్గా అడగపోతే నేను వినను అన్నట్లుగా అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నారండి, రహస్యమందు చూచు నీ తండ్రి అంటున్నాడు. అంటే ప్రభు మరి ప్రార్థన వినటమే కాదు, అసలు రహస్యంగా నువ్వు చేయలేని ప్రార్థనలు కూడా చూడగలిగిన తండ్రి. మన హృదయంలో ఏముంది, మన హృదయంలో ఏమి అనుకుని అక్కడికి వచ్చాము, అంతరంగంలో మనం ఎటువంటి మూలుగులతో ఉన్నామో, ఎటువంటి బాధల్లో ఉన్నాము, అంతరంగంలో మన యొక్క కోరిక ఏముంది అనేది కూడా ప్రభు చూడగలరు. కాబట్టి మన హృదయంలో ఉన్న దాన్ని మనం 10 మందిలో బయట పెట్టుకోలేము. 10 మందిలో ప్రార్థన చేసినప్పుడు చాలా మరి పర్సనల్ విషయాలు మనం ప్రభు సన్నిధిలో మనం అందరితో పాటు పంచుకోలేము అనమాట. అందరూ కలిసి చేసిన ప్రార్థన బలమైన ప్రార్థన అంటారు కదా, మరి అటువంటి సమయంలో కూడా మనం ఏం చేస్తాము, దాన్ని బయట పెట్టలేము. కానీ మన హృదయంలో ఉన్నటువంటి మూలుగులను బట్టి, మన యొక్క బాధను బట్టి, మనం అసలు మన హృదయంలో అసలు ఎంత బాధ ఉందో దాన్ని బట్టి మరి ప్రభు మనల్ని చూస్తారట. మరి ఇశ్రాయేలీలు మరి ఐగుప్తులో బాధపడుతున్నప్పుడు వాళ్ళ మూలుగులను చూసి ప్రభు అంట మరి హృదయంలో బాధపడతా ఉన్నారు, దేవుడు మమ్మల్ని కరుణించలేదు మరి అన్న వాళ్ళ యొక్క ప్రార్థనలు బట్టి, వాళ్ళ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ బాధను చూచిన దేవుడు మోషేని పంపించారట వాళ్ళకి విడుదల కలిగించడానికి. కాబట్టి మనము ప్రార్థన చేయట్లేదే అని అనుకోవద్దు. మన అంతరంగంలో మన కోరిక ఉంది, ప్రభువుని అంతరంగంలో చేసిన ప్రార్థన. రహస్యమందు చూచుచున్న తండ్రి, మన రహస్యంలో మనుషులు ఎవరు చూడలేని పరిస్థితుల్లో కూడా
మన హృదయంలోకి తొంగి చూడగలిగినటువంటి దేవుడు యొక్క సన్నిధిలో మనము ప్రతిది కూడా చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మనం ఒక్కరమే ఉన్నామా అని 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 మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే మనతో పాటు అంట మన ప్రభువు కూడా మోకరిస్తారట. మనం ఎప్పుడైతే మరి ఆయన సన్నిధిలో ఆయన కొరకు మోకరిస్తామో మన ప్రక్కనే ప్రభువు కూడా మన కొరకు మోకరిస్తారట. మోకరించి మనతో పాటు ఏకీభవిస్తారట. ఏకీభవిస్తూ తండ్రికి ఆయన ప్రార్థన చేస్తారట. మన మనసులో నుండి వచ్చేటి ప్రతిది కూడా ఆయన కూడా ప్రభు తండ్రికి విజ్ఞాపన చేస్తాడట. విజ్ఞాపన చేసినప్పుడు అది మనకి మంచి ఆదరణ అయిందనమాట. ఎందుకు? ప్రభువే మన పక్కన నుంచి తండ్రికి ప్రార్థన చేస్తుంది. ఆయన నామంలోనే కదా ఏది చేసినా నేను వింటానని తండ్రి చెప్తున్నారు. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభువుతో కలిసి చేస్తున్నాం కాబట్టి, సహవాసం అనేది ప్రభువుతో చేస్తున్నాం కాబట్టి అది మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా మనము సన్నిధి అని మనం చేసుకుంటున్నాం కదా, ప్రతి వారం కూడా చేసుకుంటున్నాం. ఆ సన్నిధి ఆ కార్యక్రమంలో మొట్టమొదటిగా మనం చేసుకునేది ఏంటి? మనోనిదానం కలిగి ఉండాలి. హృదయంలోకి ఎటువంటి చెడు తలంపులు కానీ రాకుండా, లేకపోతే బయట శబ్దాలు వినబడకుండా ప్రతి విషయంలో కూడా మన మనసును కట్టుదిట్టం చేసుకుని మన దృష్టి అంతా ప్రభు మీద పెట్టుకుని మనోనిదానము కలిగి ఉండాలనేసి మనం అనుకుంటాం. మన హృదయ ద్వారాలు అన్ని విధాలైనటువంటి ఈలోక సంబంధమైన వాటికి మూసివేసి పరలోక సంబంధమైన వాటి కొరకు తెరుచుకుని మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఉంటామో అది మనోనిదానం అవుతుంది. కాబట్టి అటువంటి ఏకాంత ప్రార్థనలో, అంటే ఏకాంతంగా మనం ప్రభుతో ఇప్పుడు సన్నిధిలో మనం ఉన్నామంటే మనం అందరం కూడా ఈ యొక్క సంఘంలో ఏకంగా కూడుతున్నాం. ఎలా కూడుతున్నాము? మన ఇళ్లలో ఉండి మనం ప్రార్థన మనం ఏర్పరచుకున్న స్థలంలో కూర్చుని మనం ఏకీభవిస్తున్నాం కదా. ఏకీభవించినప్పుడు మనం ఒంటరిగా ఉన్నట్లే కదా. అంతమందితో మనం ఇక్కడ ఏకీభవించినప్పటికీ మన ప్రక్కన మన ప్రభువు నిలబడి మనతో సహవాసం చేస్తూ మనల్ని ఇందులోనికి నడిపిస్తున్నప్పుడు మనకు అదొక ఎంత ధన్యకరమైన మరి ప్రార్థన అన్నది మనము ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి సాధు సుందర సింగ్ గారట మరి ఒక దినమంతా కూడా ప్రార్థనలో గడుపుతున్నాడంట. ఒక్కడే ఉన్నాడంట. ఆయన చంపటానికి ఎవరో వచ్చారంట. వచ్చి ఆయన చంపేద్దామని చూస్తుంటే అసలు ఆయన దగ్గరికే వెళ్ళలేకపోతున్నారంట. ఎందుకంటే తను ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క 3 లేయర్స్ ఆయన చుట్టూ ఉండి ఆ ప్రభావం ఆయన చుట్టూ ఉండని బట్టి ఆ చంపాలని వచ్చిన వాళ్ళు చూసి 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 విసికి వెళ్ళిపోయారట. అంటే ఒక భక్తుడు, ఆయన సామాన్య మానవుడు, మనలాంటి మానవుడే, కానీ ఆయన యొక్క దృష్టి ఆయన కేంద్రీకరణ ఆ మనోనిదానం ఆయన కలిగినప్పుడు మన చుట్టూ కూడా దేవుడు ఒక ప్రొటెక్షన్ వేస్తాడనమాట. ప్రతి విషయంలో కూడా మనం చేస్తున్న ప్రతి కార్యంలోనూ ఆయన మనము అంతే ఆ యొక్క సహవాసంలో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే లూకా సువార్త 18:7 ఉంటుంది. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా అంటున్నాడు. అంటే దివారాత్రులు చేయాలా, ఇంకోటి ఏంటంటే మొరపెట్టాలా. ఈ 2 విషయాలు చూస్తే మనకు మనము ఏర్పాటులో ఉన్నామనేటువంటి సంగతి మనకు అర్థం అవుతుంది అనమాట. మొరపెట్టకుండా దివారాత్రులు చేయకుండా ఉంటే మాత్రం అది ఏర్పాటు కాదు. పెండ్లి కుమార్తె యొక్క వరుస అయితే కాదు. మొరపెట్టడం అనేటువంటి ఒక ఉద్రేకం మనకు ఉండాలన్నమాట. మనం ప్రభువుకి మొరపెట్టుకోవాలా అనేటువంటి ఆశ ఉండాలన్నమాట. అట్లా ఉంటూ అలాగని మధ్యలో విడిచిపెట్టకుండా ఇదిగో ఒక రోజు వచ్చాను, 2 రోజులు వచ్చాను, అడిగాను కదా, ఆయన ఇస్తాడులే, ఇప్పుడు ఇచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లు మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. దాని గురించి ప్రతి దినము 10 మందిలోనే అంశం గురించి చేయాల్సిన అవసరం లేదు. నీ మనసులో మనం చేసుకుంటున్నప్పుడు దివారాత్రి మనకి మెలకు వచ్చినప్పుడల్లా ప్రభా నేను ఆ విషయం నిన్ను అడిగాను నాయన, నువ్వు తప్ప నాకు ఎవరూ చేయరు ప్రభా, నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభా, నువ్వే నాకు దిక్కు నాయన, ఇదిగో ఈ విషయంలో నాయన నీది మంచో చెడో నాకు తెలియదు కానీ ప్రభా, చెడైతే ప్రభా నాయన అది కలగకుండా చెయ్యి, కానీ మంచి అయితే మాత్రం నాకు చెయ్యి, ఎందుకంటే నా ఫ్యూచర్ నేను చూడలేను ప్రభా,
రాబోయే కాలంలో నాకు ఏం జరుగుతుందో నా జీవితంలో తెలీదు అనేసి మనం ప్రార్థన చేయాలంట. ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారిని మరి ఐగుప్తు దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఏ విధంగా తీసుకెళ్ళాడండి? మరి ఏదో రాజ పరివారంలో మరి పల్లకి మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళలేదు ఆయన్ని. ఆయన ఎన్నో కష్టాలతో అట్లా వెళ్ళాడు. అది కూడా అక్కడికి వెళ్ళినాక ఒక పెద్ద రాజు అవుతాడు అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళలేదు కదా. కానీ ఆయనకు ఒక కళను చూపించాడు దేవుడు, తన ఫ్యూచర్ లో ఎలా ఉంటదని. కానీ ఆ కళకి ఈయనకి జరుగుతున్న కార్యానికి కూడా అక్కడ ఎక్కడ పొత్తు లేకుండా ఉంది. అయినప్పటికీ ఆయన విశ్వాసం విడకుండా ప్రభువుని నమ్ముకుని ఉన్నాడు. ప్రభు యొక్క కార్యాల మీద నమ్మకం ఉంచాడు. ఇగో ఈ కార్యం ఇట్లా జరుగుతున్నప్పటికీ దేవుని దృష్టిలో నన్ను నేను పవిత్రపరచుకుంటే ఆయన చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్ళినట్టు మనకు వాక్యంలో తెలుస్తూ ఉంటుంది. నిజమే, ఆయన చెప్పాలంటే చిన్నతనంలోనే మరి ఆ విధంగా మరి అమ్మవేయబడ్డాడు. తండ్రి యొక్క ప్రేమ గాని అన్నదమ్ముల యొక్క ప్రేమ గాని నోచుకోలేకపోయి ఉన్నాడు. మరి ఒక బానిసగా వెళ్ళిపోయి ఉన్నాడు. ఒకరి కింద మరి వెట్టి చాకరీ చేసేవాడిగా అయి ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదని ఆయన్ని దేవుడు ఆశ్రదించిన కొలది మరి ఆయన గ్రహిస్తూ వచ్చాడు. ఇదిగో ఇది ప్రభు వీళ్ళందరికీ నా ఎడల దయ కలిగించాడు కాబట్టి నేను ప్రభువును మాత్రం విడిచిపెట్టకూడదు. ఆయన నాకు ఒక ప్రామిస్ చేశాడు, ఆయన ఒక కళను నాకు చూపించాడు కాబట్టి అది నా జీవితంలో నెరవేరాలంటే దానికి నెరవేర్పును నాలో రావటానికి తగినటువంటి మరి స్థితి నేను కలిగి ఉండాలి అని మాత్రం ఆయన విశ్వసించాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ తను తప్పు చేయకుండా, తప్పు అనేది వచ్చినప్పుడు అది తప్పు అని ఆయనకు అర్థమైనప్పుడు దాని నుండి ఏదో విధంగా దాన్ని తప్పించుకుంటానికి మాత్రమే చూశాడు. కానీ ఏంటి దేవుడు చెప్పాడు కానీ నాకు ఇట్లా ఏం జరగలేదు, ఇది ఎందుకు జరుగుతుంది, ఇలా జరుగుతుంది ఏంటి, ఈ విధమైన కష్టం ఏంటి, దేవుడేమో నాకు రాజును అవుతానన్నాడు, ఇదేంటి ఇట్లా చేస్తాడు అని ఆయన ఎప్పుడు అనుకోలేదు కదండి. ఆయన న్యాయకర్త, న్యాయంగానే మనకి ఏదైనా సరే చేస్తాడంట. మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలకి న్యాయం తెచ్చినప్పుడు ఆవిడ ప్రతి దినము వెళ్ళి మాటి మాటికి ఆయన అడుగుతున్నప్పుడు ఆయన విసిగిపోయి అన్యాయస్తుడు చేసినప్పుడు మరి న్యాయస్తుడైన దేవుడు తనను అడుగుతున్న బిడ్డలకి మరి నేను ఇవ్వనా అంటున్నాడు ప్రభు. కాబట్టి మన తండ్రి న్యాయాధిపతి అని మనకు తెలిసిన వాళ్ళమై, గ్రహించిన వాళ్ళమై మనము మన కోరిక లేకపోతే ఒక రోజో లేకపోతే 2 రోజుల్లో నేను నెరవేరుతుందా లేదా అన్నది కాకుండా ప్రభు ఎప్పుడు తన చిత్తం అయితే అప్పుడు ఇస్తాడు. దానికి తగిన సాధనంగా నేనున్నానా లేదా, దానిని పొందుకోగలిగేటువంటి అర్హతలో నేనున్నానా లేదా అని మనలను మనము సరి చేసుకోవటం చాలా అవసరమైందనమాట. న్యాయకర్త కాబట్టి తప్పకుండా న్యాయం తీరుస్తాడని నమ్మకం కూడా మనలో ఉండాలి, విశ్వాసం ఉండాలి మనలో. కాబట్టి ఆయన నామంలో మనకి ఏది అడిగినా కూడా, మరి యేసయ్య నామంలో మనం ఏది అడిగినా కూడా తండ్రి దయచేస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము విశ్వాసంలో ముందుకు సాగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మరి ఏదన్నా సరే మనకు అవిశ్వాసం వచ్చినా ఏదన్నా వచ్చినప్పుడు కూడా మరి మన ప్రభు మనతో పాటు ఉన్నారని మనం గ్రహించాల. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, ఆత్మయు మన దౌర్బల్యము చూచి సహాయం చేయుచున్నాడు, ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఆయన ముగ్గురు కూడా ఒకటే, త్రియేక దేవుడు అని కూడా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ త్రిత్వంలో మనకి యేసయ్య మన ప్రక్కన ఉంటున్నాడు, అదే విధంగా ఆత్మ కూడా మనతోనే ఉంటున్నారు మనం ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి మనకు ఏదో విధమైనటువంటి దౌర్బల్యం ఉంటుంది మన జీవితాల్లో మనుషులం. కాబట్టి మన అవిశ్వాసం అనే దౌర్బల్యాన్ని బట్టి ప్రార్థన మనకు సరిగ్గా కుదరట్లేదు, మనకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఏం మాటలు మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, సరైన మాటలు నాకు రావట్లేదు ప్రవ్వా అని మనం చాలా సార్లు ఏం మాట్లాడాలి, ఏం ప్రార్థన చేయాలి అని కూడా అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మరి ప్రభు అంట, ఆత్మ అంట తానే
మన పక్షముగా విజ్ఞాపన చేయటకి మరి ఉచ్చరింప సఖ్యం గాని మూలుగులు, మనం అసలు మాటలతో చెప్పలేనటువంటి మూలుగులతో ఆయన దేవునికి ప్రార్థన చేస్తారట. కాబట్టి అటువంటి గొప్ప ఆదరణ కూడా మనకు ఉంది. ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి యేసు ప్రభు వారు మనతో పాటు మోకరిస్తారని చెప్తుంది. ఇక్కడేమో ఉచ్చరింపు సఖ్యం గాని మూలుగులతో ఆత్మతో కూడా మనతో పాటు విజ్ఞాపన చేస్తున్నారని ఉంది. ఇవన్నీ కూడా మనం చేసేది ఎవరికి? తండ్రికి చేస్తున్నాము. కాబట్టి మనం ఏమి చేసినా కూడా మనం మరి ప్రభు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు అంటే మన మనసు నిజంగా ఆయన మీద పెట్టుకున్నప్పుడు, ఆయన యొక్క మరి శక్తి మీద మనం ఆధారపడినప్పుడు చేస్తాడు అనే నమ్మకంలో మనం ముందుకు వెళ్తూ మనం విడువక మరి దివారాత్రము మనం ఆయనకి మొరపెట్టుకున్నట్లయితే మరి తప్పకుండా కూడా మనము మరి మన ప్రార్థనను ఆలకిస్తాడు దేవుడు. అదే ఏర్పాట్లో ఉండటం అంటే, ఎందుకంటే ఏర్పాట్లో ఉండటం అంటే ఏదో మరి ఇంకేదో కాకుండా మరి ప్రభువు చెప్పిన మాట చెప్పినట్లుగా వింటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఏర్పాట్లోకి ఆటోమేటిక్ గా మనం జాయిన్ అయిపోతాం అన్నమాట. అలాగే మరి రోమీయులకు రాసిన పత్రిక 8:28 కూడా అంటున్నాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. అంటే మనకి ఏమి మేలు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే ఆయనను ప్రేమించాలా, తర్వాత ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, మనం ఆయన పిలువబడిన వారిలో ఉన్నామా, మనము ఏర్పాట్లో ఉన్నామా, మనము ఖచ్చితంగా కూడా మనము ఏది మనం అడుగుతున్నామో వారికి మనకు మేలు కలగాలని ప్రభు చూస్తున్నాడు అన్నమాట. మనకి అన్ని కూడా సమకూర్చి జరిగించే తండ్రి ఆయన. ఎందుకంటే ప్రతిది కూడా ఆయన స్వాధీనంలో ఉంది, మన స్వాధీనంలో ఏది లేదు. మనం అటువంటి అనుభవం మనం కలిగి ఉండాలన్నమాట. ఎటువంటి అనుభవం కలిగి ఉండాలి? వినే అనుభవం ఉండాలా, చదివే అనుభవం ఉండాలా, ఊహించే అనుభవం ఉండాలా. మరి ఇవన్నీ కూడా రోజు చేస్తూనే ఉన్నాము, కానీ మనకి ఏమి లేదంటే ఆయనని ఎరిగే అనుభవం ఉందా లేదా? ఆయనని ఎరిగిన అనుభవం మనం ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మనం విన్నప్పుడు, చదివినప్పుడు, మరి మనం ఊహించినప్పుడు కూడా కలగనటువంటి సంతోషము, ఆయనని ఎరిగి ఉన్నప్పుడు, అనుభవపూర్వకంగా ఆయన్ని తెలుసుకున్నప్పుడు అది ఎంతో గొప్ప అనుభవం అయింది, ఎంతో గొప్ప సంతోషమై ఉన్నది. ఆ యొక్క సంతోషాన్ని ఎవరు కూడా వివరించి చెప్పలేనటువంటి ఆ గొప్ప తరుణాన్ని దేవుడు మన జీవితాల్లో మనకి ఇస్తాడనమాట. కాబట్టి మరి అపోస్తలులు కూడా చెప్తారు కదా, మేము చూసినది మాత్రమే మేము ప్రకటించుచున్నాము అంటున్నారు. అంటే వారి అనుభవంలో ఉన్నదాన్నే వారు ప్రకటించగలుగుతున్నారు. అందుచేత దాంట్లో ఎంతో గొప్ప ఆనందం ఉందన్నమాట. మరి క్రైస్తవుల్లో మనకు ఆ అనుభవం ఉందా? క్రైస్తవుడుగా మనకు ప్రభువుని ఎరిగిన అనుభవం ఉందా? మనం ఏమి చూస్తున్నాము, ప్రభువులో మనం ఏం కనుక్కుంటున్నాము, దానిలో మన అనుభవం ఎలాగుందో మనం ఒకసారి చూసుకుందాం. మరి సాధు సుందర్ సింగ్ గారి గురించి మరి ఒకసారి మాట్లాడుకుందాము. ఆయన అంటే ఒకసారి చెప్తున్నారు, మొట్టమొదటిసారిగా నేను ప్రార్థనలతో ప్రభులో కూర్చున్నప్పుడు యేసు ప్రభువే నా హృదయంలోకి దిగుట నేను ఎరిగిన వాడిను. నేను ఆ అనుభవం మరి ఏ శ్రమలో కానీ బాధలో కానీ బయటికి వెళ్ళిపోలేదు. నేను ఒకసారి నూతిలో పడిపోయాను. అప్పుడు పడిపోయినప్పుడు కూడా అక్కడ నాకు అసలు ఎటు గాలి లేదు, ఏమి లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా ఏంటి నాన్న ఈ పరిస్థితిలో నన్ను వదిలేసావా అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నా హృదయంలో నేనున్నాను అని అనటం, ఆ యొక్క అనుభవాన్ని నేను ఎరుగుదును అని ఆయన ఒకసారి పుస్తకంలో చెప్తా ఉన్నారు. అంటే మరి ఏ పరిస్థితిలో మనం ఉన్నామో ఆ పరిస్థితిలో ప్రభువును మన హృదయంలో కలిగి ఉండటం అనేది మనము ఖచ్చితంగా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన వారమే అన్నాము. ప్రార్థన నెరవేర్పు ఒక్కసారి మనకి ఇమీడియట్ గా రాదు. మరి ఇమీడియట్ గా రాదు కాబట్టి అది జరగలేదు అని అన్న ఆ యొక్క ఇది మనకు రాకుండా చూసుకోవాలన్నమాట. మరి ప్రతి విషయంలోనూ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళటానికి చూడాలి. ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎటువంటి నిద్ర వచ్చినా, అలక్ష్యపు మరి ఆలోచన వచ్చినా కూడా మరి ప్రభు సన్నిధిలో మనము
మరి కూర్చుండట కానీ ప్రభువుకి ప్రార్థన చేయటం కానీ అది మానకూడదు అనమాట. అది మనకు మేలుకరంగా ఉంటుంది. దుష్టులు చేసేటువంటి ప్రతి విధమైన ఆటంకాన్ని మనం పడిపోతూ మనకి ఏదో జరగట్లేదు అని అనుకున్నట్లయితే, అంటే మనము దుష్టులు చేసే ప్రతి పనికి మనం ఏం చేస్తామంటే, ఇది ఇంతే మనకి ఇంకా ఏ జరగదులే అన్న నిరాశలోకి వెళ్ళిపోతూ మనం ఏం చేస్తామంటే విశ్వాసం నుండి తొలగిపోతాము. కాబట్టి దుష్టుడి ఆలోచన మన హృదయంలోకి వచ్చిన వెంటనే మనము ఇమీడియట్ గా మనము ప్రభు యొక్క వైపు చూడటం, మరి ఆ దుష్టుడిని ఎదిరించడం కూడా మనము చాలా అలవాటు చేసుకోవాల్సి ఉంది. దుష్టుడిని మనం ఎదిరించకపోయినట్లయితే వాడు మనల్ని జయిస్తాడు. మరి కానీ ఎందుకంటే వాడు ఏమీ మనల్ని చేయడు, మన హృదయంలో ఆలోచన పుట్టిస్తాడు అంతే. ఆ ఆలోచనకే మనం పడిపోతూ ఉంటాం. అటువంటి పడిపోకుండా ఉండటానికి దేవుడు ఏం చెప్తున్నాడు, దుష్టుని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును అంటున్నాడు. అంటే మనకి ఎదిరించడానికి భయం, మనకు భయం. కాబట్టి వాడు పారిపోకుండా మనకి హృదయం మన జీవితాల్లో అల్లకల్లాలను సృష్టిస్తున్నాడంటే అది దానికి వాడు కాదు కారణం. మనకు ధైర్యం లేకపోవటం, మనకు విశ్వాసం లేకపోవటం, మనకి దేవుని వాక్యం మీద మరి మరి నమ్మకం లేకపోవటం. కాబట్టి ప్రతి విషయంలోనూ మనం ప్రభు యొక్క వాక్యాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకుంటూ ప్రభువులో నిలకడగా ఉండటానికి మన మనసును ఎప్పుడైతే నిలుపుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం అడిగిన ప్రతి దానికి దేవుడు సహాయం దయచేస్తాడు. ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని త్రోసివేయని స్థితిలో మనం ఉంటాము. ఆయన మనల్ని హక్కును చేర్చుకుని ఆయన కొరకు మనం బ్రతికే స్థితిలో దేవుడు మనల్ని నడిపించుకుంటాడు. కాబట్టి అట్టి ధన్యతలో మనముంటూ మరి ప్రభు అడిగిన ప్రతి దానికి మనము జవాబు పొందుకుని ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మనతో పాటు ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో, అటువంటి అనుభవంతో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ధన్యతలో మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఉన్నట్లు దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మనం ఇప్పుడు సన్నిధిలోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఉన్న వాక్య ప్రకారం ప్రభు మనతో ఉన్నారని, ప్రభు సన్నిధిలో మోకరించిన మనము ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైన ఆలోచనలు కానీ, సంతోషం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, వేదన కానీ ఏది ఉన్నప్పటికీ ఎటువంటి శబ్దాలు లేకుండా మరి మనోనిదానం కలిగి మన దృష్టిని ప్రభువు మీద పెట్టుకుని ముందుకు వెళ్ళటకు మనము ప్రయత్నిద్దాం. ప్రభు సన్నిధానంలో ప్రభువుకు మొరపెట్టుటకు వచ్చిన మనము, ప్రభువుతో సహవాసం చేయటకు వచ్చిన మనము ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో దైవ ధ్యానంలో ఉన్నప్పుడు, ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఆయన యొక్క ప్రొటెక్షన్ మనము కలిగి ఉన్నామని నమ్ముతూ ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ మనం నిదానంతో కనిపెట్టుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిన మనము మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుర్నీతిని, సమస్తమైనటువంటి మరి చెడును, సమస్తమైనటువంటి మరి సిద్ధపాటు లేని స్థితిని దేవుడు సరిచేసి మన పాపములను క్షమించి మనలను శుద్ధి చేసి మరి తనకి ఇష్టమైన రీతిలో మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో ఆయన ఏర్పాటులో నిలబట్టకు తగిన శక్తి గల వారం కావటకు ప్రభు సన్నిధిలో మన సమస్తమైనటువంటి పాపములను ఒప్పుకుందాము. చాలాసార్లు ఇది పాపము అని ఏదో పెద్ద పెద్ద విషయాల గురించి
10 ఆజ్ఞల్లో ఉన్నట్టు పాపాలన్నిటి కూడా గుర్తు చేసుకుని అయ్యో ఇది పాపం అనుకుంటాం. ఆ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి పాపములే కాకుండా అనేక రకమైనటువంటి చెడు ఆలోచనలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు మరి చూపులు కానీ, చెడు వినికిడి కూడా మరి దేవుని దృష్టికి ఇష్టమైనది కాదు. కాబట్టి ప్రభువుకి ఇష్టం లేనిది ఏదైనా సరే ఇప్పుడు ఒక మనిషిగా మనము ఆలోచించుకుందాం. మనకి ఇష్టం లేని విషయాలు వాళ్ళు ఏదో ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తేనే అనుకుంటాం కదా. కానీ మరి మనం ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోవటం కూడా దొంగతనమే. దేవునికి ఇవ్వవలసినటువంటి మీరు మరి దశం భాగం ఇవ్వకుండా దొంగతనం చేశారంటారు ప్రభు వాక్యంలో. అంటే అంటే మనం చేయవలసిన పనిని చెయ్యకపోవటం కూడా ఒక పాపమై ఉన్నది. మనము ప్రభు మనకిచ్చిన సమయాన్ని సరైన రీతిలో వాడుకోకుండా దుర్వినియోగం చేసుకున్నప్పుడు కూడా అది కూడా ఒక గొప్ప పాపమైనది. ఎదుటివారు ఎదుటి పక్క వారి గురించి చెడు మాటలు చెప్పినప్పుడు అది నిజమో కాదో మనకు తెలియకపోయినా కూడా అది వినటం కూడా ఒక పాపమైనది. వినటం తప్పు కాదు, వినాలి. కానీ మంచో చెడో మనకు తెలియనప్పుడు ప్రభు సన్నిధిలో ప్రతిదీ కూడా పెట్టడానికి మనము ప్రయత్నించాల. అలా చేయకుండా వాళ్ళు అట్లాగే చెప్తారులే నాకెందుకులే అన్నట్లు ఉండకూడదు. ప్రభు ఈ విషయంలో ఆ బిడ్డలకు సహాయం దయచేయి. ఎవరు తప్పో నాకు తెలియదు కానీ నీ సమస్య మెరిగిన దేవుడు కదా. ఈ విషయంలో ప్రభు ఆ బిడ్డల వల్ల నువ్వు కృపను కనపరిచి ఆ బిడ్డలను సరిచేసి నీ కొరకు వాడుకోనాయన. ఆ విషయంలో నాలో ఎటువంటి చెడు తలంపు రాకుండా విన్న వాటిని బట్టి నేను ప్రవర్తించకుండా నాకు సహాయం దయచేయి తండ్రి అని మనం ప్రార్థించాలి. కాబట్టి ప్రతిది కూడా చిన్నది మనకు తెలియదులే, నేనేం చేయలేదు, నాకు ఎందుకులే అన్నది కూడా పాపం కదా. మరి నువ్వు ఆకలి కొని ఉంటే వారికి భోజనం పెట్టి అంటున్నాడు. శత్రువు ఆకలి కొని ఉంటే నాకెందుకు, వాడి శత్రువు నాకు కీడు చేస్తాడు అనుకోవటం కూడా పాపమైనది. అదే కాకుండా నీ ఎదుటి వారి యొక్క ఎద్దు ఎందులోనే పడిపోయింది అనుకోండి, దానిలో విడిపించడానికి ప్రయత్నించు, అది చేయకపోవటం కూడా పాపమే అంటున్నాడు ప్రభు. అంటే మనం చేయగలిగింది చేయలేకపోవటం కూడా మనం ఒక పాపంగా పరికరింపబడుతుంది, పాపంగా మరి ఎన్నుకోబడుతుంది. కాబట్టి మరి అటు ప్రతి విధమైన పాపము నుండి నన్ను శుద్ధి చేయనాయన అని మనం ప్రభువుని వేడుకుందాం. కోపం అనేది కూడా ఒక పాపమే. ఏ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో మరి చేస్తున్నామో మాట్లాడినప్పుడు కూడా మన నాలుకను స్వాధీనం చేసుకోలేకపోవటం కూడా ఒక పాపమే. తెలియని విషయాల గురించి మాట్లాడటం కూడా ఒక పాపమే. ఇలాగా మనలో ఎన్నో రకాలైన పాపాలు ఉంటాయి. చిన్న బలహీనతలే అనుకుంటాం, కానీ ఎటువంటిదైనా సరే మరి ప్రభువుకి ఇష్టం లేని విషయాలు అవి. కనుక పెద్ద విషయాల్లో నేను సరి చేసుకున్నాను, కానీ చిన్న విషయాలు నాకు వద్దు నాయన ఈ ఎందుకు ప్రభా అన్నట్లు మనం ఉండకుండా ప్రతి విషయంలో కూడా ప్రభు మనకు సహాయం చేయలాగిన ప్రభు సన్నిధిలో ప్రతి విషయంలోనూ మనము క్షమాపణ వేడుకుందాం. క్షమించబడిన మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాము. నాయన నేను ఉన్న పాటన నీ సన్నిధిలోనికి వస్తున్నాను. నన్ను నువ్వు కడిగి పవిత్రపరిచిన తర్వాత మరలా అటువంటి బురదలోకి వెళ్ళకున్నట్లు నాయన నేను అడుగు ప్రతి దాన్ని కూడా నా తండ్రి నాయన నువ్వు నాకు దయచేస్తావనే నమ్మకంతో నీ సన్నిధిలో నేను స్థిరముగా నిలబడగలుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించు తండ్రి అని ప్రభు సన్నిధిలో మనం తీర్మానించుకున్నాం. మరి ఒకసారి అటువంటి చేయను అని తీర్మానించుకుంటున్నాను. కాబట్టి నాయన అట్టి బలహీనతలో పడకుండా సహాయం దయచేయమని ప్రభుని వేడుకుందాం.
నీ రూపంలోకి నేను మారుటకు ప్రభా నాయన, నీ పెండ్లకు మారుతున్న ప్రభా నా తండ్రి, నీ రూపంలోకి మార్చుకుంటానని సెలవిచ్చిన దేవాది దేవా, మాలో రావాల్సినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా నా తండ్రి నువ్వు చేసి నా ప్రభా మేము నీ కొరకు వాడబడినట్లు ప్రభా నీకు ఇష్టమైన రీతిలో మేము జీవించగలటకు మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. తీర్మానించుకున్న మనము మరొకసారి మనలను మనము ప్రభువుకి సమర్పించుకుందాం. ఎందుకంటే మనగా ఏ కార్యమైనా చేయుటకు మన శక్తి సరిపోదు. మనం అనుకుంటాం మనం బలవంతులమని, కానీ ప్రభువుని బట్టి మాత్రమే మనం బలవంతులమై ఉంటాము ఏ విషయంలో అయినా సరే. కాబట్టి అట్టి బలాన్ని మనం కలిగి ఉండాలంటే ప్రభువుకు మనం సమర్పించుకోవాలి. ఆయన శక్తి మనలో పరిపూర్ణంగా సిద్ధింపబడాలంటే ప్రభువుకు మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి. సమర్పించుకున్నప్పుడు ఏ విధంగా అయితే ప్రభువులో మనము నిలబడగలమో ఆ విధంగా మనలను మలచగలిగినటువంటి శక్తి గల దేవుడు కాబట్టి మనల్ని సరైన రీతిలో మనల్ని ఫామ్ చేసుకుంటాడు ప్రభు. దానిలో కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ ప్రభులో మనము బలముగా నిలబడగలుగుటకు ప్రభు మనలను మలుచుకునే దేవాది దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రభు సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాం. అడుగుడి మీకు ఇస్తానని సెలవిచ్చిన తండ్రి, ఇదిగో నాయన నీ నామంలో మేము వేడుకుంటున్నామయ్యా, మేము అంతం వరకు నిలకడగా నీలో నిలిచిండగలుగుటకు మాకు శక్తిని ప్రసాదించు ప్రభువా అని ప్రభుని వేడుకుందాం. నాయన మా ఎదురుకుండా తండ్రి నాయన పరిస్థితి మాకు అనుకూలంగా కనపడకపోయినప్పటికీ నువ్వు శక్తి గల దేవుడు అని నా ప్రభా, నువ్వు తప్పకుండా మా జీవితంలో కార్యం చేస్తావని, అడిగిన వాటినల్లా మేము పొంది ఉన్నామని నమ్మేటట్లుగా ప్రభా నా తండ్రి నాయన మాకు సహాయం దయచే తండ్రి అని ఆ నమ్మిక మాలో ఉంచు తండ్రి. అపనమ్మిక మాకు కలగకుండా సహాయం చేయ నాయన అని ప్రార్థిద్దాం. ఈ లోకాన్ని జయించటకు ప్రభా మాకు శక్తి చాలదు కనుక నాయన నీ శక్తిని మాకు ప్రసాదించు ప్రభా అని ప్రభుని వేడుకుందాం. మా శరీరాన్నే మేము మా స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నామయ్యా. ఈ సాతానును లోకాన్ని జయించడం కూడా మాకు తండ్రి నాయన మాకు సాధ్యం కాని పని అవుతుంది కనుక నా ప్రభా నీ సహాయాన్ని ప్రభ మేము వేడుకుంటున్నామయ్యా అని ప్రభుని పావన పాదాల దగ్గర వేడుకున్నాం. వాక్యంలో చెప్పిన రీతిగా నా నామంలో మీరు తండ్రిని ఏమి అడిగినను దాన్ని దయచేస్తానని మరి యేసయ్యే మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం అడుగుతున్న ప్రతిదీ కూడా యేసు నామంలోనే అడుగుటకు మనల్ని క్రమపరచమని ఆత్మ సహాయాన్ని వేడుకున్నాం. మనము ప్రభువుని స్తుతిద్దాం. నాయనా మాకు ప్రభా నీ సన్నిధిలో కూర్చుంటకు, నీ సన్నిధిలో నిలబట్టకు మేము ఏమి అడగాలో, ఏ విధంగా అడగాలో మాకు తండ్రి నాయన బోధించుచు మమ్మలను చేయి పట్టుకుని నడిపించిన నీ యొక్క గొప్ప కృపకు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని ప్రభువుకి స్తుతులు చెల్లించుకుందాం.
మమ్మలను నీ రూపంలోకి మార్చుకుంటకు నాయన ప్రభా, నీవు మా ఎడల చూపుచున్న ఈ ప్రేమకు స్తుతులు స్తోత్రాలయ్యా అని దేవునికి స్తుతులు చెల్లించుకున్నాం. సాతానుని ఎదిరించుటకు తగిన శక్తి గలవారము కావాలనని ప్రభా, వాడిని ఎదిరించమని నాయన మాకు ప్రోత్సాహం ఇస్తున్న తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా అని దేవునికి వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం. నీవు ఎంత శక్తిమంతుడవో, నీవెంత బలవంతుడవో నాయనా ప్రభా, అట్టి బలాన్ని మేము కూడా ఆపాదించుకుంటాం ప్రభా. నాయన మమ్మలను ప్రభా నా తండ్రి నాయన నీ మార్గాల్లో నడిపించుకుంటున్న దేవాది దేవా, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఆయన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి మీద ఉండు, భూమి కింద ఉండు, మరి ఏ దేని అందు ఏ రూపము కూడా చేసుకోవద్దు. నీ దేవుడనని నేను మాత్రమే నీకు దేవుడను కాబట్టి నాకు చెందవలసిన మహిమను ఇతరులకు చెందనీయను అని సెలవిచ్చిన తండ్రి, అట్టి నీ ఏర్పాట్లోకి మమ్మలను ప్రభా పిలుచుకున్నందుకు నీకు కృతజ్ఞతలయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. అనేకులు గ్రహింపలేని గొప్ప కార్యములు ప్రభానాన మాకు బోధిస్తూ ముందుకు నడిపించుతున్న నీ యొక్క గొప్ప ప్రేమకు వందనాలయ్యా. కృతజ్ఞతలు చెల్లించుకున్న మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాము. ప్రభువుని అడగవలసినవన్నీ అడుగుతున్నాము. మన ఆత్మ వర్ధిల్లినప్పుడు మనకు సమస్తము దయచేసే దేవుడు, ప్రతి విషయంలోనూ వర్ధిల్లేటట్లుగా చేసే దేవుడు కాబట్టి మొదటిగా మన ఆత్మ గురించి మనం ప్రార్థిస్తున్నాం కనుక ప్రతి విషయంలోనూ మనను వర్ధిల్ల చేసే దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి సెలవిస్తారో, ఏమి మాట్లాడినా విన్నారో దాని కొరకు మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనముగా ఉండి కనిపెట్టుకుందాము. ప్రభు నాకు కనపడము, నాతో మాట్లాడమని ప్రభుని వేడుకుందాము. మన హృదయములు తెరిచి ప్రభు ఏమి సెలవు ఇవ్వనన్నారో దాన్ని వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించేవాడు ధన్యుడు అని సెలవిచ్చిన తండ్రి సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన మనతో మాట్లాడదాన్ని వినటకు చెవులు వెగ్గి విందాము.
నాయనా నీకు స్తోత్రములయ్యా, స్తుతులు స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాసుడా నీకు వందనాలు నాయనా. ఈ కార్యక్రమం అంతట్లో మాకు తోడై నీడ ఉండి ప్రభ మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు వందనాలు. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుటకు, నీ రూపంలోకి మేము తండ్రి నాయన మార్పు నొందుటకు, ట్రాన్స్ఫార్మ్ అవుటకు ప్రభ నాయన నా తండ్రి నాయన ప్రభ నీ యొక్క ఇచ్చినటువంటి వరాలను ప్రభ నా తండ్రి మేము ధరించుకొని నీ కొరకు ఎదురు చూస్తూ నీ రాకడలో మేము ఎత్తబట్టకు ప్రభ మా ప్రతి ఒక్కరిని కూడా ప్రభ సిద్ధపరచమని, బుద్ధి గల కన్నికల వరుసలో మేము ఉండగలిగటకు నాయన మా రక్షణ పాత్రలను పట్టుకొని నీకు ఎదురు చూడగలిగిన స్థితిలో మేము అందరం ఉండటకు మాకు సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకునే నామం తండ్రి, ఆమేన్. నన్ను భక్తులను ఏనాడును కృపతోను ఇలా మన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా. హల్లెలూయా.